శతమానం భవతి. ఏంటన్నా నువ్వు అనేది? బాను చనిపోయిందా? అవునరా, అన్ని విషయాలు ఇప్పుడే తెలుసుకున్నాను. కొన్ని గొడవల వల్ల బాను ఇంటి నుంచి వెళ్ళిపోయిందంట. తరువాత తను తిరిగి రాలేదని, చనిపోయిందని మొత్తం తెలిసింది. ఖచ్చితంగా ఇది నీలిమ చేసిన పనే. అంటే ఏంటన్నా, బానుని నీలిమ చంపిందంటావా? అనుమానం లేదు. బాను అంటే ఆ నీలిమకు ముందు నుంచి పడదాం. తన మీద ఏదో రకంగా పగ సాధించాలని చూసేది, కానీ ఎప్పుడూ బాను మీద గెలవలేకపోయింది. అందుకే బానుని పూర్తిగా అందరికీ దూరం చేసేసింది. నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు బాను వెళ్ళిపోయింది అంటే ఇంటికి దూరం అయిపోయిందనుకున్నాను, కానీ చచ్చిపోయిందని తెలుసుకోలేకపోయాను. ఏంటనా ఆ నీలిమ మారిపోయిందని వాళ్ళందరూ చెప్పారని నువ్వు చెప్పావు, మరి ఇప్పుడేంటి నీలిమ చంపిందంటున్నావు? అదేరా నీలిమ తెలివితేటలు. అక్కడున్న అందర్నీ మంచిదానిలా నమ్మిస్తుంది. నీలిమ ఎప్పుడూ రెండు ముఖాలతో ఉంటుంది. ఎవరికి ఎలా కావాలో అలా కనిపిస్తుంది, కానీ దాని నిజస్వరూపం పూర్తిగా తెలిసిన వ్యక్తి నేనొక్కడే. అందుకే ఈ పని నీలిమ చేసిందని నాకు బాగా తెలుసు. మరి మీ అమ్మకి ఈ విషయం చెప్పావా? ముందు ఈ విషయం నేను వాసుదేవరావు గారితో మాట్లాడాలి. తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత అమ్మకి జరిగింది మొత్తం చెప్తాను. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళడం లేదు. నువ్వు కీర్తివి కావేమోనని చిన్న అపనమ్మకంతో వెళ్ళాడు. కాని నిజం అబద్ధం కాదు కదా. అందుకే మళ్ళీ నేను నీకు సారీ చెప్పే అవకాశం వస్తుందో రాదోనని ఇప్పుడే చెప్పేశాను. మీరు చెప్పింది నిజమేనండి. నిజం ఎప్పటికీ అబద్ధం కాదు. ఒకవేళ అబద్ధంగా చూపించాలి అనుకున్నా ఏదో ఒకరోజు నిప్పులో బయటకొస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. నీకు గతం గుర్తులేకపోయినా భవిష్యత్తు మీద మంచి అవగాహన ఉంది. చూడు, ఇలాంటి సమయంలో కూడా నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేలాగే మాట్లాడుతున్నావు. అయినా సరే, నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు? అలా అంటావేంటి? నేనేంటో నా కన్న తల్లికి తెలీదు. ఈ ఊరు మొత్తాన్ని కాపాడగలిగే నా తమ్ముడు కూడా నేనెలా ఆలోచిస్తానని ఊహించలేకపోయాడు. కాని నా మనసులో ఉన్న భావన తెలిసిన ఏకైక వ్యక్తివి నువ్వు. కాని నువ్వు మా ఇంట్లో ఎవ్వరికీ నా గురించి చెప్పలేదు కదా, అందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏది ఏమైనా సరే, డెలివరీ అయిన తర్వాత చేతిలో చంటి బిడ్డతో ఒంటరిగా ఎక్కడికి వెళ్తావోనని నేను బాధపడ్డాను. నీ వాళ్ళొచ్చారు కాబట్టి ఇంకా నీ ఇంట్లో నువ్వు ఆనందంగా ఉంటావని నేను సంతోషపడుతున్నాను. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎంతకాలం ఉండాలో ఆ దైవం నిర్ణయిస్తుంది. మనం అనుకున్నంత మాత్రాన అన్నీ జరిగిపోవండి. నేనిక్కడికొచ్చి వెళ్ళిపోవాలన్నది ఆ అమ్మవారి నిర్ణయం, మీ అమ్మగారి శాసనం. దానికి తల వంచాలని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. కానీ వచ్చిన వాళ్ళతో వెళ్తానో ఒంటరిగా వెళ్తానో కాలమే నిర్ణయిస్తుంది. నీ మాటల్లో కటువు కనిపించినా ఇక్కడ్నుంచి వెళ్ళటానికి నీకు మనస్సు రావడం లేదని నాకు అర్థమైంది. కానీ నిన్ను పంపించడం కోసమే ఇంత ప్లాన్ చేశాను. ఇంక నువ్వు ఉండవు రాదా, వెళ్ళిపోక తప్పని పరిస్థితి కల్పించాను. రేయ్ మనో, చెల్లెమా, అమ్మా నీలిమా, కార్తీక్, తొందరగా రండి, టైం అయిపోతోంది. ఏంటన్నయ్యా, ఏంటి హడావుడి?
నీలిమను కూతురుగా దత్తత తీసుకున్న దగ్గర నుంచి వీడిలో కొత్త ఆనందం కనిపిస్తోంది కదా ఊర్మిళ. ఆ భగవంతుడు ఒక బిడ్డని దూరం చేశాడురా, ఈ బిడ్డని నాకు దగ్గర చేశాడు. నా అదృష్టం ఏంటంటే అప్పుడు భాను, ఇప్పుడు నీలిమ ఇద్దరూ నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ విషయంలో నేను ఎంతో అదృష్టవంతుడిరా. మరి నా పిల్లలు నన్ను అంత బాగా చూసుకుంటున్నప్పుడు వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలిగా. కడుపున పుట్టకపోయినా సరే కూతురుగా చేసుకున్నారు. ఇంకా ఆలోచించడానికి ఏముంటుంది చెప్పండి అన్నయ్య. మీ అభిమానం ఏంటనేది అందరికీ అర్థమైంది. ఇంతకీ ఇప్పుడు ఈ హడావుడెందుకో మాకు చెప్పనే లేదు. పెళ్ళనాక ఎన్ని పనులుంటాయమ్మా, ఒకటొకటే చేసుకుంటూ వెళ్ళాలి. వాయిదా వేసుకుంటూ పోతే పెళ్లి రోజుకి సగం మర్చిపోతాం. అందుకే వాళ్ళని షాపింగ్కి తీసుకెళ్దామని పెళ్లి బట్టలు అవి కొందావురా. చూసావా ఊర్మిళ, కూతుర్ని అల్లుణ్ణి షాపింగ్ తీసుకెళ్తున్నాడంట. చిన్నప్పటి నుంచి నేను స్నేహితుణ్ణి, కనీసం నాతో ఒక్కసారైనా వచ్చాడా? చెల్లెలువైన నిన్నైనా పిలిచాడా? ఒరే 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 ఉడుకోకురా. అయినా నువ్వు నేను వేరా. నేను వెళ్తే నువ్వు రావా? నిన్ను కూడా బొట్టు పెట్టి మరీ పిలవాలట్రా. అదేంటి నాన్న, మీరిద్దరూ వేరు కాదు కదా. మీరు వస్తానంటే మావయ్య వద్దంటారా? మీరు వస్తే మావయ్య వచ్చినట్టే, మావయ్య వస్తే మీరు వచ్చినట్టే కదా. రండి, అందరం కలిసే వెళ్దాం. లేదులేరా, నేను మీ అమ్మ ఇప్పుడు ఒక వీడియో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాలి. రే వాసు, నీ కూతుర్ని అల్లుణ్ణి తీసుకెళ్ళు. అయినా మధ్యలో నేనెందుకులేరా? కావాలంటే నేను నా భార్య సాయంత్రం షాపింగ్ చేస్తాం. సరే సరే. అదేంటమ్మా, అందరూ ఇంత సంతోషంగా ఉంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు నాన్న, మనసెందుకో బాగోలేదు. తనెప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది మావయ్య. నీలిమా, మావయ్య అంత సంతోషంగా పిలుస్తున్నప్పుడు నువ్వు ఇలా ఉండడం మంచిది కాదు. వెళ్దాం పద. పదమ్మా. వెళ్ళు నీలిమా. పదండి. వెళ్ళు. వస్తా చెల్లెమ్మా, ఆ. వస్తాన్రా. వెళ్ళండి. ఏంటి తమ్ముడు, వాళ్ళ ఊరు వెళ్ళావు కదా, ఏం తెలిసింది? వాళ్ళు చెప్తున్నట్టు తను కీర్తియేనా? నువ్వనుకుంటున్నట్టు రాధనా?